ఈరోజు పులివెందల్లో మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఏదైతే పులివెందల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మళ్ళీ తిరిగి వస్తుంటే తెలుగుదేశం పార్టీ గూండాలు కానివ్వండి రౌడీలు కానివ్వండి ఈరోజు ఏదో ఒక రకంగా స్థానికంగా పులివెందుల ప్రజానికాన్ని భయపెట్టాలని చెప్పన్న ఒక ఆలోచనతో గత 2 రోజులుగా పులివెందుల మండలంలో ప్రతి చోట గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ వాహనాల మీద దాడులు చేస్తూ ప్రజానికాన్ని భయపెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. కరెక్ట్గా 4 రోజుల క్రితం గారా ఇదే ఎలక్షన్ కమిషన్ మేడం గారిని కలిసి ఈ విధంగా దౌర్జన్యాలు రౌడీలు చేస్తున్నామని చెప్పని ఆ రోజు మేమందరం గారు వచ్చి కమిషన్ గారిని కలుస్తాం జరిగింది. కానీ ఈ రోజు గారు ఎటువంటి చర్య తీసుకోకుండా స్థానికంగా ఎస్పీ గారికి చెప్పాము, స్థానికంగా కలెక్టర్ గారికి చెప్పామంటే ఈరోజు కలెక్టర్లు కానివ్వండి ఎస్పీలు కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ఒక కార్యకర్తలాగా నాయకుల్లాగా వ్యవహరిస్తాం జరుగుతుంది. అంతగా ప్రీ ప్లాన్గా కావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసి ఏదో ఎన్నికల్లో గెలవాలని చెప్పని ఈరోజు వాళ్ళందరి గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు వాళ్ళందరి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే మా నాయకుల మీద మా కార్యకర్తల మీద లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద దాడులు చేశారో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో సహకరించిన పోలీసు వాళ్ళు ఉన్నారో రెవెన్యూ సిబ్బంది ఉన్నారో కలెక్టర్లు ఉన్నారో ఎవరైతే ఉన్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేమందరం గారు తీసుకుంటామని చెప్పని మరొకసారి మేము ఎలక్షన్ కమిషన్ కోరుకునేది ఒకటే, రేపు జరగబోయే ఎలక్షన్ ఈరోజు మంచిగా ఒక ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పని ఈరోజు కమిషన్ కోరుకోవడం జరిగింది. ఆమె గారు చేస్తానని చెప్పారు. ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో ఎన్నో ఎలక్షన్లు చూసాం. తిరువూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, కుప్పం కానివ్వండి, ఈరోజు ప్రతి చోట గారు దౌర్జన్యంతో వాళ్ళు గెలుస్తున్నారు. అవన్నీ గారు ఆమెకు మరొకసారి గుర్తు చేస్తాం. ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్య పద్ధతిలో మంచిగా జరగాలని చెప్పి మేము అందరం ఆశిస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఎన్నికల కమిషన్ గారికి నిన్న ఈరోజు పులివెందుల్లో జరిగినటువంటి సంఘటనలు పులివెందులతో పాటు విశాఖపట్నంలో జరిగినాయి, అలాగే ప్రకాశం జిల్లాలో కూడా జరిగినాయి. కానీ నిన్న వైఎస్ఆర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద కారు పగలగొట్టి రాళ్ళేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రమేష్ యాదవ్ గారు, రాము యాదవ్ గారు ఇద్దరు కూడా నల్లగొండ వారి పాలు వెళ్ళి అక్కడ వారికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే 20-30 కార్లలో తెలుగుదేశం గూండాలు రౌడీలు సంఘ విద్రోహ శక్తులు పెట్రోల్ తీసుకొచ్చి రాళ్లు తీసుకొచ్చి కర్రలు తీసుకొచ్చి రాడ్లు తీసుకొచ్చి ఏ విధంగా దాడి చేశారో ఈరోజు ఉదయం మనం చూసాం. ఒకసారి మనం చూస్తే జరిగినటువంటి సంఘటన ఏ రకంగా ఉందో చూడండి. ఈ రకంగా రక్తం ఓడిపోతూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఇదేనా ఓట్లు వేయించుకునేటటువంటి విధానమో అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధనలు 3 కార్లకు మించి 3 కార్లకు సంబంధించి ఎక్కడా కూడా కార్లు వేసుకుని తిరగడానికి వీల్లేదు. కానీ 20-30 కార్లు ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో ఈ రమేష్ యాదవ్ అని చెప్పని శాసన మండలి సంబంధించినటువంటి పులివెందులకు సంబంధించినటువంటి వ్యక్తి మీద ఈయనతో పాటు రాము అనే ఆయన మీద దాడులు చేసి బలవంతంగా కారులోంచి లాగి దౌర్జన్యం చేశారు అని అంటే ఆ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా? ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం ఉందా? ఏంటి ఏ విధంగా మీరు మీ 3 సంవత్సరాల కాలం ఉంది కదా అని చెప్పండి. ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పండి ప్రజలకి. అంతే తప్ప పులివెందులలో అరాచకం సృష్టిస్తాము అని చెప్పండి, పులివెందులలో భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేసి ఓటర్లని భయపెట్టి ఓటింగ్కి రాకుండా చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా ఇలాంటి దాడుల ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా 50 నుంచి 100 మంది వరకు బైండోర్ కేసులు
కేసులు లేనటువంటి వారి మీద బైండోర్ కేసులు పెట్టి వారందరినీ పోలింగ్ రోజున ముందు రోజే పోలీస్ స్టేషన్లో పెట్టి అరాచకం సృష్టించాలి అని చెప్పనే ఒక దుష్ట ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ఎన్నికల కమిషన్ దృష్టికి పదే తీసుకెళ్తా ఉన్నాం. కానీ ఎందుకునో మరి ఎన్నికల కమిషన్ నిద్రావస్థలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితోనూ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితోనూ గట్టిగా మాట్లాడాల్సినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించే విధంగా ఎన్నికల కమిషన్ ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా వచ్చి పదే చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని గూండాలు ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా పులివెందులలో రాజశేఖర రెడ్డి గారి జమానా నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి సందర్భంలో అరాచకం ద్వారా, అన్యాయాల ద్వారా, దౌర్జన్యాల ద్వారా ఏదో గెలవాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది విఫల ప్రయత్నం మాత్రమే అని చెప్పి ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం ప్రజల్ని మనసులు ఏ విధంగా గెలుచుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు 48 గంటల పాటు వీర విహారం రౌడీజం చేస్తున్నటువంటి పులివెందుల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండాలు చేస్తూ ఉంటే పోలీసు ఉన్నత అధికారులు ఏం చేస్తున్నారో అని అడుగుతా ఉన్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డిఐజీ ఏం చేస్తున్నారో అని అడుగుతా ఉన్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఏం చేస్తున్నారో అని అడుగుతా ఉన్నాను. అక్కడ ఇంటెలిజెన్స్ లేదా, ఎస్బీ లేదా? అక్కడ 50 కార్లు వేసుకుని కర్రలు మారణాయుధాలు తీసుకుని దాడులు చేస్తూ ఉంటే ఇది పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం. రౌడీజం ద్వారా గెలవాలనుకున్నటువంటి ప్రభుత్వం. ప్రజలు ఓటు అనే ఆయుధంతో 12వ తారీఖు సరైన విధంగా బుద్ధి చెబుతారు అని చెప్పని కూడా ఈరోజు ఎమ్మెల్సీ మీద పులివెందుల్లో జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. దాన్ని తెలుగుదేశం గూండాలు చేసినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పిన కూడా దీని మీద రాబోయే రోజుల్లో ఎన్నికల కమిషన్ సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో రకంగా ఇలాంటి కార్యక్రమాలను అరికట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని కలిశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా. పులివెందులలో కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులు చేస్తోంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వేల్పుల రామలింగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. బైండోవర్ కేసులు పెడుతున్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకారంతో కూటమి అరాచకాలకు పాల్పడుతోంది అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఈసి నీలం సాహ్నిని కలిసి కంప్లైంట్ చేశారు. ఆమెకు పూర్తి వివరాలు మెయిల్ చేస్తామని కూడా చెప్పారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, రాయన భాగ్యలక్ష్మితో కూడిన వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా నీలం సాహ్నిని కలిసి పులివెందుల ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వాహనాలు కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కారు నుంచి బయటకు లాగి మరీ దాడి చేశారు. ఆ దాడి వివరాలన్నింటినీ కూడా ఈసీకి వివరించారు వైఎస్ఆర్సీపీ నాయకులు.